వర్మకు దర్శకత్వంపై అయితే అవగాహన లేదు, కానీ వందల కొద్ది హాలీవుడ్ సినిమాలు చూసిన అనుభవంతో సినిమాలు ఎలా ఉంటే జనాలు చూస్తారు అనే విషయం మాత్రం తెలుసు. సాధారణంగా దర్శకత్వం చేయాలంటే అంతకుముందు ఇద్దరు ముగ్గురు దర్శకుల వద్ద అసిస్టెంట్గా వర్క్ చేయడంతో పాటు పలు సినిమాలకు క్లాబ్ బాయ్గా, సహాయ దర్శకుడిగా, సెట్ అసిస్టెంట్గా, సెకండ్ యూనిట్ దర్శకుడిగా చేసిన తర్వాత పూర్తి స్థాయి దర్శకత్వం చేసేందుకు రెడీ అవుతారు. కానీ కొంతమంది మాత్రమే అనుభవం లేకుండా దర్శకత్వం వహించారు. అందులో రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు అనే విషయం మనందరికీ తెలుసు. వీసీఆర్కి కిరాయికిచ్చే షాప్ నిర్వహించే వర్మ సినిమాలపై అభిరుచితో దర్శకత్వం వైపు అయితే అడుగులు వేశారు. మొదటి సినిమానే అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జున హీరోగా చేసే అవకాశం అయితే దక్కించుకున్నాడు. ఆయనపై పెద్దగా నమ్మకం లేకుండానే నాగార్జున, నాగేశ్వరరావు ఒక ప్రయోగం అన్నట్లుగా శివ సినిమాను చేసే అవకాశం అయితే ఇచ్చారట. కానీ తాజాగా కుబేర సినిమా ప్రమోషన్ ఈవెంట్లో నాగార్జున ఒక ఆసక్తికర విషయాన్ని అయితే మీడియాతో షేర్ చేశారు. ప్రయోగంగా మాత్రమే శివ సినిమాను మేము చేసాం, కానీ ఆ సినిమా ట్రెండ్ సెట్టర్ మూవీగా అయితే నిలిచిందని నాగ్ అన్నారు. ఇక శివ సినిమా మేకింగ్ అనుభవాలు మాకు తెలియజేయండి అంటూ ఒక జర్నలిస్ట్ అడిగిన సమయంలో నాగార్జున సరదాగా సంఘటన అయితే గుర్తు చేసుకున్నారు. శివ సినిమా షూటింగ్ మొదటి రోజు అయితే ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగిందట. మొదటి రోజు మొదటి షాట్ షూట్ చేసేందుకు అంతా రెడీ అయ్యింది. ఇక రామ్ గోపాల్ వర్మ అంతకు ముందు అనుభవం లేదు, దాంతో కాస్త గందరగోళం క్రియేట్ అయిందట. నేను అమల ఏదో డైలాగ్ చెప్పుకుంటూ అలా నడుస్తూ ఉండాలి. ఆ షాట్కు అంతా రెడీ అయింది. మైక్ చేతిలో పట్టుకున్న వర్మ యాక్షన్ అంటూ అరిచారు. కానీ అంతకు ముందు స్టార్ట్, కెమెరా, క్లాప్ చెప్పాల్సింది. కానీ ఆ విషయం తెలియక వర్మ డైరెక్ట్గా యాక్షన్ అనేశాడు. దాంతో పక్కనే ఉన్న సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి కల్పించుకొని వర్మను వారించారు. ఆ తర్వాత వర్మకు విషయం చెప్పి మళ్ళీ షూట్ చేశాం. శివ షూటింగ్ మొత్తం సరదాగా జరిగింది. అంతకుముందు చేసిన సినిమాలతో పోల్చితే తనకు చాలా కొత్తగా అనిపించింది అని అన్నారు. ఇక కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు నాగార్జున, మరోవైపు రజనీకాంత్ కూలీ సినిమాలో కూడా ప్రముఖ పాత్రలో నటించారు. మరి ఈ ముఖ్య పాత్రలో నటిస్తున్న నాగార్జున సోలో హీరోగా మాత్రం ఈ మధ్య కాలంలో ఓకే చెప్పలేదు. ఇప్పటి వరకు ఆయన కొత్త సినిమా ప్రారంభం అయితే కాలేదు. గత ఏడాదిలో వచ్చిన నా సామిరంగా తర్వాత నాగార్జున సోలో హీరో మూవీ రాకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఏడాది చివరి వరకు నాగార్జున కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అతి త్వరలోనే సినిమాను నాగ్ ప్రకటిస్తాడని అభిమానులు అయితే ఆశిస్తున్నారు. మరోవైపేమో నాగార్జున బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్కి ఓకే చెప్పాడని, ఇదే నెలలో ప్రోమో షూటింగ్ ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆ విషయంపై మరింత